నువ్వు టెన్షన్లో ఉండాలి, టెన్షన్లో ఉండాలి, ఆడు ఉండాలి, చూస్తుండాలి అన్నమాట. మాటి మాటికి చూస్తుండాలి. అటు కురుకురేల వైపు నీ భయం భయం అంటే కురుకురేల వైపు యాక్షన్లోనే ఇట్లుండు. స్మైల్ కొంచెం తక్కువ, లేకపోతే నీకు ఎందుకు చూస్తున్నాడు. ఏమైంది బొంగుస్వామి? కింద పైన తడిసిపోయింది, ఏంటి ప్రాబ్లం? రా గుండు బాస్ రా. ఈ గంగాధర్ గారు సచ్చి నాకు దెబ్బ దెబ్బడు అవుతుంది. అప్పుడు అన్న అక్కడికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళ బ్యాక్ అయితే అన్న వచ్చేసారు అదే అంటారు. అందుకే ఈ సైడ్ నుంచి వస్తే అయిపోద్ది అన్న. కామెడీ సినిమాకి కొంచెం నేను ఏదైనా వర్క్ మూడ్లోకి తీసుకురావడానికే చేస్తుంటాను. అందుకే ఇటు పెట్టుకో అన్న, ఫ్రేమ్ ఇటు పెట్టుకుంటే వస్తుంది. వీలైతే ఆ నీడకి వెళ్ళిపోయినా కురుకురే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకా బెటర్. అవుట్ ఫోకస్ వస్తుంది. అవుట్ తప్పించుకుంటే 100 రూపాయలా? ఆనంద్ నువ్వు కొంచెం షార్ప్గా ఉండాలి. అయ్యో డైలాగ్ వచ్చినట్టు రాయేస్తాను. ఏమైంది ఏమైంది బొంగుస్వామి? కింద పైన తడిసిపోయినట్టుంది, ఏంటి ప్రాబ్లం? రా. ఈ గంగాధర్ గారు సచ్చి నాకు దెబ్బ దెబ్బడు అవుతుంది. అట్లే స్టిల్ లాగా ఉండొద్దు, యాక్టింగ్ చేయాలా. అడుగుడు అడుగుడు కానీ బెండ్ అయ్యి ఉండు. నేను డైలాగ్ నువ్వు కొంచెం ముడ్డి పైకి లేక మాట్లాడతావా? ఇందాక ఏదేసాము డైలాగ్ చాలు. ఏంటన్నా? ముడ్డి పైకి లేక మాట్లాడు. అదే డైలాగ్ రాసుకో. ఓకే సార్ రాస్తాను, అందుకే అంటాను. కొంచెం ముడ్డి పైకి లేక మాట్లాడు. అదే పైకి వేసుకోవాలంటే డైలాగ్ రాసుకో అదే అని చెప్పి నెక్స్ట్ డైలాగ్ ఇచ్చాను. వంగింది చాలు, కొంచెం ముడ్డి పైకి లేక మాట్లాడు. మీరు చెప్పండి మేడం, బుద్ధి అంటే ఏంటి? ఉల్టా క్వశ్చన్లే. సార్ వంగింది చాలు, కాస్త ముడ్డి పైకి పెట్టి మాట్లాడు. వంగింది చాలు, కొంచెం ముడ్డి పైకి లేపి మాట్లాడు. ఏమైంది బొంగుస్వామి? కింద పైన తడిసిపోయినట్టుంది. రారా గుండు బాస్ రా. ఈ గంగాధర్ గారు సచ్చి నాకు దెబ్బ దెబ్బడు అవుతుంది. గంగాధర్ గారు సచ్చి నాకు దెబ్బడే అవుతుంది. గంగాధర్ గారు సచ్చి నాకు దెబ్బ దెబ్బడు అవుతుంది. కంటిన్యూషన్ డైలాగ్ ఏం కనిపించేది? నువ్వు ఇటు ఫిక్స్ అవ్వాలి, అందువల్లే ఫిక్స్ అవ్వాలి. అయితే అన్న ఇక్కడికి వెళ్ళి తీసుకో, సార్ మీదకి వెళ్ళి తీసుకో ఒకటి, మళ్ళీ అట్లా నుంచి నాకు ఈ బ్లాక్ కావాలనే ఇటు ఫిక్స్ అయ్యాను.